వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఎక్కడ ఆ ఎడ్జ్ అంటే గురజాల టైట్ ఫైట్లో కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుందని, నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే పెదకూరపాడు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మరొక వైపు వినుకొండ అంటే 1, 2, 3, 4 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇందులో ఒకటి టైట్ ఫైట్ ఉంది. ఇక ప్రకాశం వెళ్తే ప్రకాశం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు చూద్దాం ఒకసారి. అద్దంకి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ చూపిస్తున్నది. ఇక్కడ మనం గమనించాలి ఒక్కసారి. వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ చూపించినప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తుంది, కూటమి చూపించినప్పుడు ఆ ఎల్లో మార్క్ చూపిస్తున్నారు. ఇక్కడ బాపట్ల విషయానికి వస్తే అద్దంకి వైఎస్ఆర్సీపీ, అలాగే బాపట్ల వైఎస్ఆర్సీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, పర్చూరు కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, రేపల్లె కూటమికి వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, వేమూరు ఎస్సీ స్థానానికి వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. అంటే ప్రకాశంలోని బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకసారిగా మనం ఇక్కడ గమనిస్తే అద్దంకి, బాపట్ల, చీరాల, అలాగే సంతనూతలపాడు, వేమూరు 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. ఇక పర్చూరు విషయానికి వస్తే కూటమి, రేపల్లె కూటమి. అంటే 2 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వెస్ట్ గోదావరి వరకు ఉన్న ట్రెండ్స్ ఒకటి, వెస్ట్ నుంచి వెళ్ళే కొలది కూడా అటు కృష్ణాకు వచ్చినా, గుంటూరుకు వచ్చినా, ప్రకాశానికి వెళ్ళినా కొద్దిగా చేంజ్ అవుతున్నాయి. ఆ పవనాలన్నీ కూడా చేంజ్ అవుతున్న నేపథ్యం. ఎడ్జ్ అంతా కూడా ఫ్యాన్ వైపు వెళ్తుంది, ఫ్యాన్ గాలి ఉధృతంగా అందుకుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గాలని ఒకసారిగా మనం పరిశీలిస్తే దర్శి, గిద్దలూరు, కనిగిరి, కొండపి ఎస్సీ, మార్కాపురం, ఒంగోలు, ఎర్రగొండపాలెం ఈ నియోజకవర్గాల పరిధిలో మనం చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ చూపిస్తున్నది. అంటే ప్రకాశం జిల్లా, నేను ముందే చెప్తున్నాను, వెస్ట్ గోదావరి దాటిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఫ్యాన్ గాలే స్పీడ్ అందుకుంటుంది. నియోజకవర్గాలు చూద్దాం. దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుందని, కనిగిరి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది, కొండపి ఎస్సీ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది. ఇక మార్కాపురం టైట్ ఫైట్ కానీ వైఎస్ఆర్సీపీఏ గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఇక ఒంగోలు కూటమి గెలిచే అవకాశం ఉంటుంది, ఎర్రగొండపాలెం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందని. ఒకసారిగా మనం ఇక్కడ చూస్తే దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం వరకు మనం చూస్తే 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కొండపి ఎస్సీ, అలాగే ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే టైట్ ఫైట్ మార్కాపురం కానీ వైఎస్ఆర్సీపీయే గెలిచే ఛాన్స్ ఉంటుంది అని. అంటే కంప్లీట్గా చేంజ్ అవుతున్నది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కూడా వెస్ట్ గోదావరి నుంచి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే మొగ్గు చూపించారు అని ఇక్కడ స్పష్టం అవుతుంది. నెక్స్ట్ నెల్లూరు వెళ్దాం. నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఆత్మకూరు, కందుకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, అలాగే నెల్లూరు రూరల్, ఉదయగిరి ఈ నియోజకవర్గాల పరిధిలో చూస్తే ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ చూపిస్తుంది. టైట్ ఫైట్లు ఎక్కువగా ఉన్నాయి నెల్లూరులో. ఇది కూడా చాలా కీలకం. టైట్ ఫైట్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఎడ్జే ఉంది. నెల్లూరు అంటే నారాయణ ప్రభావం ఏమన్నా ఉందా అన్నది. తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర వ్యక్తి నారాయణ గారు, గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో చాలా ఎక్కువ అండదండలు అందించే వ్యక్తిగా కూడా ఆయనకు మంచి పేరుంది. నారాయణ గారు విషయానికి వస్తే, ఆ ప్రాంతానికి విషయానికి వస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్దాము. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఆత్మకూరు వైఎస్ఆర్సీపీకి, కందుకూరు టైట్ ఫైట్
టైట్ ఫైటే, అది ఇంకెవరికి ఎడ్జ్ చూపించట్లేదు. కావలి టైట్ ఫైట్, వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక కోవూరు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. నెల్లూరు సిటీ టైట్, రెండు టైట్ ఫైట్లే, నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. వీళ్ళు ఎవరికి కూడా ఎడ్జి చూపించట్లేదు. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే టైట్ ఫైట్. నెల్లూరు రూరల్ విషయానికి